అందరికీ నమస్కారం. మేము మళ్ళీ చెప్తున్నాం అనుకోమాకండి. మీకు తెలిసిన వ్యక్తి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ సంపాదించుకోవాలనుకునే వారికి నా యొక్క వాట్సాప్ లింకు అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది. వారికి తెలియవచ్చండి. ఇది పదే పదే చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణం మా యొక్క సంకల్పం అందరికీ శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి అనేదే భావన. అందుకనే చెప్పడం జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్స్ కోసం ఎవరైతే సంప్రదిస్తారో వాళ్ళు కంగారు పడమాకండి. మీ యొక్క మెసేజెస్ చూడట్లేదు అనుకోవద్దు. ఎందుకంటే అది మరుగున పడిపోతుందని నేను చూడను. నేను చూసే ముందల మొత్తం మీ జాతక చక్రం చూసి ఆ తర్వాత నేను మీకు ఫోన్ చేసి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ మీ దగ్గర తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక మనకి కామెంట్ రూపేణ కొంతమంది ప్రశ్నలు అడిగారు. వాటికి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు సమాధానం తెలియపరుస్తాను. ఇక్కడ సురేష్ కస్పా గారు అడుగుతున్నారు. గురువు గారికి నమస్కారం. మై డేట్ ఆఫ్ బర్త్ 27/10/1984, time 10:40 PM. భావ చార్ట్ ఇన్ లగ్న జెమిని, తులా రాశి సన్, మెర్క్యూరీ, సాటర్న్ అండ్ కేతు. వృచ్చిక రాశి ఇన్ మూన్ అండ్ వీనస్. ధనుసు రాశి ఇన్ జూపిటర్, మార్స్. మేష రాశి ఇన్ రాహు. సార్ ప్లీజ్ టాక్ అబౌట్ ఇన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సాటర్న్ అండ్ కేతు. సురేష్ గారు, గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, చదువు విషయం మీద అయితే ఇక్కడ సన్, మెర్క్యూరీ అండ్ సాటర్న్. ఇక్కడ చూడండి, భావ చార్ట్ లో జెమిని తులారాశి ఎవరెవరు ఉన్నారు? సన్ను, మెర్క్యూరీ, సాటర్న్ అండ్ కేతు. ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ చూడండి, ఎవరి జాతకంలో అయితే శని వర్గు లగ్నాలు, చూడండి బాగా గమనించండి, వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాలు. అయితే మీది మిథున లగ్నం. పంచమ స్థానంలో అష్టమ భాగ్యాధిపతి, బాగా గమనించండి, అష్టమ భాగ్యాధిపతి అయిన శని కేతుతో సంబంధం. ఇప్పుడు నేను చెప్పాను లగ్నాలు, వాళ్ళకి సాటర్న్ అండ్ కేతు కాంబినేషన్ ఈజ్ ఎ వెరీ 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 బ్యూటిఫుల్ కాంబినేషన్. వెరీ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్ అని ఎందుకు చెప్పానంటే, మీరు ఏదైనా సరే చదువుతూనే జ్ఞానాన్ని పెంచుకుంటారు. చదువుతూ ఉంటేనే మీకు ధనం వస్తుంది. బాగా గమనించండి. ఎందుకంటే లగ్న అండ్ 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th, 3rd లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th, 8th and 9th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th, 6th లార్డ్ ఈజ్ ఎ కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th.
ఇది ఏం చెప్తుంది? ఈ కాంబినేషన్ ఏం చెప్తుందంటే బాగా గుర్తుపెట్టుకోండి. మనకి లిఫ్ట్ ఒక అపార్ట్మెంట్‌లోకి వెళ్ళాలంటే లిఫ్ట్ లేని రోజులు మనం మెట్ల మీద నుంచి వెళ్ళేవాళ్ళం. ఓకేనా? అలాగే కేతు అండ్ సాటర్న్ కాంబినేషన్ ఏం చెప్తుందంటే, నువ్వు కింద నుంచి పైకి వెళ్ళు అని అంటుంది. దేంట్లో వెళ్ళాలి అని ఒక డౌట్ వచ్చింది. 8th అండ్ 9th లార్డ్. 8th అంటే ఏంటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌లో వెళ్ళు. హాస్పిటల్ అండ్ సర్జరీ దాంట్లో వెళ్ళు. ఇన్సూరెన్స్ దాంట్లోకి వెళ్ళు. టాక్సేషన్ దాంట్లోకి వెళ్ళు. ట్రాన్స్ఫర్మేషన్ దాంట్లోకి వెళ్ళు. కన్‌స్ట్రక్షన్స్ దాంట్లోకి వెళ్ళు. లాయర్ దాంట్లోకి వెళ్ళు. నువ్వు కింద నుంచి పైకి ఎళ్తేనే నీకు అభివృద్ధి ఉంటుంది. రెండోది, ఒకవేళ మీకు మోసం చేసి పడేసినా కూడాను మీ యొక్క అనుభవమే మీకు పైకి తీసుకొస్తుంది. 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. ఎవరు? కేతు 6th లార్డ్ అవుతాడు. మనోళ్ళు ఏం చెప్తారంటే కేతు, రాహులు ఛాయాగ్రహాలు వాటికి పెద్దగా యూజ్ లేదని. అసలు జాతకాన్ని తిరగ రాసేదే రాహుకేతువులు. ఆ సంగతి ఈళ్ళకి చెప్పరు. చెప్పరు. ఎందుకంటే నాకు తెలిసి మీరు చదివిన విద్యల్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్‌కి కారకుడు కేతు. మీరు ఏదైనా పని చేస్తున్నారంటే దాంట్లో సూక్ష్మాతి సూక్ష్మంగా చూసేది కేతు. పనికి కారకుడు వచ్చేసి మీకు శని. 1, 4 అధిపతి. అంటే పుస్తకాలకి కారకుడు, చదువుకి కారకుడు. ఆయన కూడా బుధుడు అక్కడే ఉన్నారు. రెండోది ఇక్కడ చూడండి. థర్డ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th ఆస్పెక్ట్ అండ్ 11th హౌస్. మీ దగ్గర డిగ్రీస్ ఉండొచ్చు. మీరు చేయాల్సిన పనేంటంటే ఫస్ట్ మీరు నాలెడ్జ్ సంపాదించుకోవాలన్నా, లేక మీ దగ్గరున్న నాలెడ్జ్ ఎదుటి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా కూడాను 5th అనేది మెయిన్. దాంట్లో కమ్యూనికేషన్ అనేది ఉంటది. కమ్యూనికేషన్ అంటే థర్డ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. నేర్పడము, లేకపోతే నేర్చుకుంటాం. ఓకేనా? ఇబ్బందేమీ లేదు. ఇక 8th అండ్ 9th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th. ఆస్పెక్ట్ అండ్ థర్డ్ హౌస్. మీరు ఎదగాలి అంటే ఖచ్చితంగా ప్రయాణం చేయాలి. మీరు ఎదగాలి అంటే మధ్యవర్తత్వం రావాలి. 6th లార్డ్ అవ్వడం వల్ల ఏంటంటే శత్రువు, రుణము, రోగము, సేవ, ఒబీడియన్సీ బాగా గమనించాలి. డిసిప్లైన్ బాగుంది. అయితే 6వ భావం అన్నారు గదా! శత్రువు, రుణము, రోగం అంటున్నారు గదా! సో, ఇక్కడేంటయ్యా అంటే మీ యొక్క నాలెడ్జ్‌తో ఎదుట శత్రువుల్ని జయించగలరు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎదుటి వ్యక్తి జేబులో ఉన్న డబ్బు మీ యొక్క తెలివితేటలతో మీ జేబులోకొస్తుంది. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ ఇల్లు గాని, లేక స్థలం గాని, పొలం గాని మీరు కొనాలనుకుంటే ఖచ్చితంగా కొంత అప్పు తీసుకొని కట్టాల్సిందే. ఎందుకని అంటే 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. 4th అండ్ 6th లార్డ్‌తో సంబంధం. 4 అంటే ఇల్లు గాని, వాహనం గాని, పొలం గాని ఇవి వస్తాయి. ఓకేనా? కాబట్టి మీ జాతకంలో చాలా బాగుంది. ఇది అంత బాగానే ఉంది. నాకింత నాలెడ్జ్ ఉంది. జాబ్ రావట్లేదు, ఇది రావట్లేదు, అది రావట్లేదని మీరు ఊకే కొట్టుకుంటున్నారనుకోండి, మీకు రాదు. కానీ సాటర్న్ ఏం చెప్తున్నాడు? కేతు ఏం చెప్తున్నాడు? ఈళ్ళిద్దరి కాంబినేషన్ ఏం చెప్తుందంటే, నీ పని నువ్వు చెయ్యి.
కానీ ఫలితాన్ని ఆశించకు. లెట్ గోగా ఉండు. సాక్రిఫైగా ఉండు. అంతే. నీ వెంట వస్తూనే ఉంటుంది అని అంటున్నా. ఆ 2 కాంబినేషన్స్ చెప్తున్నా. ఇక్కడ కాంబినేషన్స్ వచ్చేటప్పటికి మీరు సాటర్న్, కేతు చెప్పుకున్నాం. సాటర్న్, మెర్క్యూరీ అండ్ కేతు చెప్పుకోవాలా. సాటర్న్, మెర్క్యూరీ, కేతు అండ్ సన్. ఇదొక 4. అంటే దాదాపు ఈ కాంబినేషన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే డిగ్రీస్ వైస్‌గా మీరు చూసుకుంటూ వెళ్తేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఓకేనా? మీ లైఫ్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితం గురించి, మీ ఉద్యోగం గురించి, మీ వ్యాపారం గురించి, మీ కుటుంబం గురించి, మీ తల్లి గురించి, మీ తమ్ముడు గురించి అసలు మీరు ఆలోచించకుండా వదిలేయండి. వదిలేస్తేనే మీకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌గా ఉంటది. 11థ్ హౌస్‌లో రాహు. అంటే మీకు సోషల్ సర్కిల్‌కి సంబంధించిన జాబుల్లో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ టాక్సేషన్ అన్నాము, ఇన్సూరెన్స్ అన్నాము, అలాగే ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నాము. అలాగే ఇక్కడ 6వ భావాధిపతితో సంబంధం ఉంది. బుధుడితో సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకోటేమని చెబుతుంది, ఏదైనా గుమస్తాగా గాని, ఏదైనా హాస్పిటల్‌కి సంబంధించింది గాని, లేపోతే సేవా దృక్పథానికి సంబంధించింది గాని, దాంట్లో మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయితే స్లోగా గ్రోతింగ్ అనేది ఉంది. ఓకేనా? అయితే 6వ భావాధిపతి అంటున్నారు. మాకర్థం కావట్లేదండి అంటే, 6వ భావాధిపతి ఇంటర్నల్. ఇంటర్నల్ కేతువే. పరాశర మహర్షి మనకి ఏం చెప్పారంటే, న్యాచురల్ జోడియాక్‌లో 8థ్ అండ్ 11థ్ భావాలకి 2 గ్రహాలు ఉంటాయి. మిగతా అన్నిటికి కూడాను ఒకే గ్రహం ఉంటది. కానీ ఇక్కడ కుజవత్ కేతు, శనివత్ రాహు అన్నారు. కాబట్టి 11వ భావాన్ని డీకోడ్ చేసినప్పుడు గాని, 8వ భావాన్ని డీకోడ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కేతువుని యొక్క ఇన్వాల్వ్‌మెంట్ చేయాల. చేస్తేనే బావుంటుంది. మీ లైఫ్ అయితే బావుంటుందండి. మీరు పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియలిస్టిక్‌గా కనపడమాకండి. మీ దగ్గర అంత నాలెడ్జ్ లేనట్టుగానే ఉండండి. ఎవరేది చెప్పినా వినండి. అంతేగాని క్రాస్ క్వెషన్స్ వేయకండి. మీరు క్రాస్ క్వెషన్ చేస్తే అవతల పక్కనున్న ఎనిమి ఆయన డిఫెన్స్ ఎతుక్కుంటాడు. ఎతుక్కోకుండా చేయాల ఏదైనా సరే. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. పారి గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. మీరు రాసిన బుక్ జనవరిలో వస్తుంది అని చెప్పారు. ఎప్పుడొస్తుంది చెప్పండి గురువుగారు అన్నారు. అమ్మ పారి గారు, నేను వర్కర్‌గా పనికొస్తాను గానీ, అధికారిగా పనికిరాను. నేను ఆస్ట్రాలజీ రాయండి బాబు అంటే, వాళ్ళేం జేశారంటే, ఆస్ట్రాలజీలో అష్టక వర్గు, భిన్న అష్టక వర్గు, సర్వాష్టక వర్గు వీటన్నిటిని సర్వాష్టక వర్గులో కూడాను చెప్పా. భిన్నాష్టక వర్గులో కూడా చెప్పా. వాళ్ళేం జేశారంటే భిన్నాష్టక వర్గు, సర్వాష్టక వర్గు దాంట్లో వివాహానికి గానీ, ఊరుకి గానీ, ఔట్ ఆఫ్ కంట్రీ గానీ, ఉద్యోగం గానీ, స్థలం గానీ, పొలం గానీ, ఇవి అన్నీ కోడింగ్స్ అన్నీ చెప్పుకుంటొచ్చా. రాగానే వాళ్ళేం చేశారంటే, ఓన్లీ ఆస్ట్రాలజీ వదులుదామంటే, వాళ్ళు లేదు, లేదు, లేదు. కుదరదు. ఒక పుస్తకం తీసుకుంటే ఆస్ట్రాలజీ వచ్చేయాలి, వాస్తు వచ్చేయాలి, దాంట్లోనే అష్టక వర్గొచ్చేయాలి, నేమాలజీ రావాలి, గ్రాఫాలజీ రావాలి. పేరు మార్చితే ఎలాగుంటది? మార్చకపోతే ఎలాగుంటుంది? పేరులో స్పెల్లింగ్స్ పెంచితే ఎలా ఉంటుంది? తగ్గిస్తే ఎలాగుంటుంది? తన యొక్క లక్కీ నంబర్‌కి తగ్గట్టాగా మళ్ళీ పేరుందా? లేదా? అనేది ఇయన్నీ చెప్తున్నాను. వారేం చేశారంటే, "సార్ తొందరపడిపోయి మళ్ళీ బుక్కు రిలీజ్ చేస్తున్నానని చెప్పమాకండి. ఎందుకంటే మనం తగినంత ధరలోనే
ప్రతి ఒక్కరికి అందేటట్టు చేద్దాం సార్ అని అడిగారు. అయితే ఈ సంవత్సరం కూడా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను. ఎన్నో పుస్తకాలు నేను రాశాను. అది డీకోడింగ్స్ అని రాశాను. అయన్నీ పిల్లలు సెకండ్ ఇయర్ చదివారు కదా అని పాత పుస్తకాలు ఎందుకని ఆ పుస్తకాలతో పాటు ఈ పుస్తకాలు కూడా అమ్మేయడం జరిగింది. ఇది వచ్చిన బాధ. లేకపోతే ఈ పాటికి చాలా మందికి ప్రింట్ చేసి పంపించేసేవాడిని కూడా. ఓకేనమ్మా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్. మీర్జా వలి గారు అడుగుతున్నారు. మీర్జా వలి గారు, మా తమ్ముడు పేరు సిరాజ్. 1990 సంవత్సరం జూలై 4వ తారీఖు బుధవారం ఉదయం 9:30 జన్మించారు. చూద్దాం. 1990 సంవత్సరం జూలై జూలై 4వ తారీఖు 9:30 లైఫ్ లో ఎప్పుడు స్థిరపడతారు? మీర్జా వలి గారు అనురాధ నక్షత్రం అయితే ఈయన కాంబినేషన్ ఈయన 5వ భావంలో శని, 6వ భావంలో రాహు. 6వ భావంలో రాహు ఉండడం, చంద్రుడు శనికి దగ్గరగా ఉండడం, ఇది పునర్భూ దోషం అంటారు. ప్రతి దాంట్లో కూడాను ఫస్ట్ అటెంప్ట్ లో అవదు, సెకండ్ అటెంప్ట్ లో అయిపోతుంది. రెండోది, రేపు మే తర్వాత నుంచి అతగాడికి బాగానే ఉంటుంది. కానీ జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th బాధకం, 4th అండ్ 9th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th హౌస్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే కొంత బాధకాన్ని కలిగిస్తుంది. ఫస్ట్, ఈయన ఉదయాన్నే లేచి వాకింగ్ చేయమనండి, నెంబర్ 1. నెంబర్ 2, ఎలాగో ముస్లిమే కాబట్టి తెల్లవారుజామున 3 గంటల తర్వాత 6 గంటల లోపు తహజ్జుద్ నమాజ్ చదవమని చెప్పండి. ఓకేనా? ఇవి చేయడం వల్ల మంచి ఫలితాలు, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అయితే ఏంటంటే ఇంట్లో కూర్చుంటే రాదు. ఎప్పుడును రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వమనండి. అయితే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇతగాడికి ఏం జరుగుతుందంటే కేతు మహాదశ నడుస్తుంది. కేతు మహాదశలో శుక్ర అంతర్దశ జరుగుతుంది. సో 10వ భావం గురించి ఆలోచన చేస్తూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈతగాడికి ఉదయాన్నే లేచి నమాజ్ చదవమనండి. ఖచ్చితంగా తన కెరియర్ లో హైక్ ఇస్తాడు. ఎందుకంటే కేంద్రంలోనే ఉంది. రెండోది, 12వ భావంలో ఉన్నాడు. ఏదైనా కూడాను కొంచెం 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 ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. చేసుకుంటేనే బాగుంటది. ఈ లగ్నానికి పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన గురువు 11వ భావంలో రవి మరియు బుధుడితో సంబంధం పెట్టుకున్నారు, అంటే లగ్నానికి. సో ఈయన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కానీ సోషల్ సర్కిల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడు ఆన్లైన్ లో చేయమనండి. చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతేగాని యోగం ఎప్పుడు పట్టుద్ది, యోగం ఎప్పుడు వచ్చుద్ది అంటే రాదు. మీరు యోగం గురించి అడిగారు కాబట్టి గత దాదాపు ఒక నెల 15 రోజుల క్రితం అమెరికా నుండి ఒక ఫోన్ వచ్చింది నాకు. ఎందుకంటే నా యూట్యూబర్ వారు. యూట్యూబ్లో వారు నా యొక్క ప్రిడిక్షన్స్ వింటూ ఉంటారు. వారికి డౌట్ వచ్చి ఫోన్ చేయడం వలన జరిగిన విషయం ఏంటంటే, మళ్ళీ వాళ్ళు కూడాను
ఎవరో ఆస్ట్రాలజిస్ట్ చూపించుకుంటారు. చూపించుకున్నప్పుడు ఆయనకేమన్నారంటే, "అబ్బో! ఈయనకి పట్టిందల్లా బంగారమేనండి. మహాయోగం ఉందండి. మహాయోగం ఉందండి." యోగం ఉంటుంది. ఆ యోగం ఎంత వరకుంది అనేది చెప్పరు. యోగమైతే ఉంది. కానీ లాభం ఏంటి? అనేది కూడా కావాలి కాబట్టి, నేనేమన్నానంటే, "అమ్మా! మీ అబ్బాయికి పన్ను మీద పన్ను గాని, పన్ను ఎరడం గాని, పిప్పు పన్ను గాని ఉందా?" అంటే, "ఆ రూట్ కెనాల్ చేయించాడండి పిప్పు పన్ను." ఓకేనండి. "మీ అబ్బాయికి డస్ట్ అలర్జీ గాని, ముక్కు, గొంతుకు లంగ్ ప్రాబ్లమ్ గాని ఉందా?" అని అడిగాను. "ఆ! ఉందండి" అన్నారు. "మీ అబ్బాయి తినే ఆహార పదార్థం ఇవేనా?" అని అడిగాను. "యెస్. ఎగ్జాక్ట్‌లీ అండి" అన్నారు. "ఓకేనమ్మా. చాలా చాలా సంతోషం. గురువులు చెప్పినట్టుగా కూడాను యోగాలుంటాయమ్మా" అని చెప్పాను. కట్ చేసేసా. ఎందుకు మనకి ఒకళ్ళు చెప్పారు, దాని మీద డిపెండ్ అయిపోయిందావిడ. కాబట్టి మనం చెప్పకూడదు. అయితే ఒక అరగంట తర్వాత మళ్ళీ ఫోను చేసిందావిడ. ఎంతైనా తల్లే గదా! తల్లి ప్రేమ గదా! సో, నా బిడ్డ బాగా ఉన్నత స్థితిలో ఉండాలి అది ఇదని. ఒక అరగంట తర్వాత మళ్ళీ ఫోను చేసింది. "గురువుగారు, మీరు జాతక చక్రం చూడకుండానే ప్రిడిక్షను గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్తేనే చెప్పారు. ఒకసారి చూస్తే ఇంకా బాగా చెప్తారు గదా!" అంటే, "వద్దమ్మా, నేను చూడాల్సిన అవసరం అయితే లేదు" అన్నాను. అంటే, "సరే, మా అబ్బాయిది మీ యొక్క మనసులో ఉన్న అసలు ఉద్దేశ్యం మీరు చెప్పండి" అనన్నారు. "మీ అబ్బాయికి యోగాలున్నాయి. కానీ అట్ ద సేమ్ టైమ్ దరిద్రం గూడాను అలాగే ఉంది మీకు. ఆ దరిద్రం ఒక వ్యక్తి ద్వారాగా జరుగుతున్న దరిద్రం. ఆ దరిద్రాన్ని అంటుపెట్టుకొనుంటే మనం ఎక్కడ సస్తామమ్మా" అని చెప్పాను నేను. "అదేంటండి, ఆ వ్యక్తి ఎవరో చెప్పండన్నారు." "నువ్వే" అన్నా. "నువ్వే. నీ మూలంగానే పిల్లాడికి దరిద్రం పడుతుంది." ఇదేంటండి? జన్మను ప్రసాదించిన తల్లి మూలంగా కూడా దరిద్రం ఉంటుందా? అంటే 100కి 200% ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఈవిడ ఏంటంటే పిల్లాడి మీద ఎక్కువగా హోప్స్ పెట్టేసుకుంది. ఆ హోప్స్ ఏం చేస్తుందంటే కేతు అండ్ సాటర్న్ కాంబినేషన్ అండ్ మూన్. ఎప్పుడైతే మూన్ కనుక వచ్చేస్తే తల్లిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఎందుకంటే తనకున్న ఆశలతో తను యొక్క అట్రాక్షన్, బిడ్డ మీద ఉండే అట్రాక్షన్ మూలంగా పిల్లాడు దెబ్బతింటున్నాడు అని చెప్పడం జరిగింది. ఓకేనా అండి? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. శ్రీజ యామిని గారు అడుగుతున్నారు. నమస్తే గురువుగారు. మా సిస్టర్ 25/6/2010 7:28 AM గుంటూరులో ప్రెజెంట్ 10థ్ ఎగ్జామ్ రాస్తుంది. నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకుంటే బావుంటుంది? ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పగలరు? మెడిసిన్ ఇంట్రెస్ట్ చెప్తుంది. ఎలా ఉంటాది? అని అడిగారు. అమ్మా, ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చదివితేనే వాళ్ళకి బెనిఫిట్. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ చెప్తాను. ఏమన్నా అవకాశం ఉంటే నమ్మండి. లేకపోతే అక్కర్లేదు. ఓకేనా? 2010 జూన్, జూన్ 25 7:28 AM. శ్రీజ యామిని గారు, అమ్మాయికి మెడిసిన్ చదవండి అంటంలో తప్పు లేదు. తప్పైతే లేదు. అయితే అమ్మాయి గైనిక్‌కి సంబంధించింది తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 2, 3 విధాలుగా చెప్తుంది. కాంబినేషన్ 2, 3 విధాలుగా టెక్నికల్‌గా సాఫ్ట్‌వేర్ వైపుకెళ్తే కోడింగ్ అండ్ డిజైనింగ్ దాంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మెడిసిన్ చదువుతానంటుంది కాబట్టి బాగానే ఉంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమి సూచించట్లేదు. అయితే ఇక్కడున్న ప్రధానమైన దౌర్భాగ్యం అనేది మనం గమనించాలి.
ఈ రోజు 2010లో పుట్టింది అమ్మాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి? 2010, 2020. ఓకేనా? 2010 నుంచి 2020 10. అక్కడి నుంచి 2024. కొంచెం ఈ వయసు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. వెళ్ళడం వల్ల మంచిదే. కానీ ఇక్కడ నేను చెప్పేది ప్రత్యేకమైంది పాయింట్ ఏంటంటే, డాక్టర్ అవ్వడంలో తప్పు లేదు. కానీ నంబర్ 1 డాక్టర్ అవుతది. అంతా బాగుంది. కానీ లాస్ట్‌కి సంతానవతి కాకపోతే ఏం చేద్దామంటారు? అది చెప్పండి. అది చెప్పిన తర్వాత డాక్టర్ చదవమనండి. ఓకేనా? ఎందుకంటే ఆడపిల్ల మీరు బాగా గమనించండి. ప్రతి ఒక్కడు అలా అనుకుంటే ఎలా? అని అంటే దానికి కూడా ఉంది. దానికి కూడా ఉంది. డాక్టర్స్ సైతం నాకు సలహాలడిగారు. ఎందుకంటే వాటిలో కూడాను ముఖ్యంగా గమనించవలసింది ఓన్లీ మెడిసిన్ చదివే ప్రతి ఆడపిల్ల కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కాయ అంటే పిందె, కాయ, పండు. పిందెకాయ, కాయ, పండు. ఈ మూడిటి వేరియేషన్. మగ్గిపోయిందనుకోండి పాడైపోతుంది. అది మిడిల్‌లో ఉందనుకోండి టేస్టీగా ఉండదు. అలాగని పిందెలో గూడాను తింటే బాగోదు. ఈ విషయం నేనెందుకు చెప్పానంటే, ఆడపిల్లల విషయంలో గైనికల్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. గైనికల్ ఇష్యూస్ ఎక్కువగా ఒస్తాయి. ఇప్పుడు పుష్పవతి అయిన తర్వాత సర్టెన్ టైమ్ అనేది ఒకటుంటుంది. ఆ టైం తర్వాత పెళ్లి జేస్తే తొందరగా సంతానం కలుగుద్ది. మీరేదో గోల్డ్ మెడలిస్ట్ అయిపోవాలి, నంబర్ 1 డాక్టర్ అయిపోవాలి. ఎన్ని డాక్టర్‌లైనా, ఎంత ఏదైనా కూడాను స్త్రీ అన్నాక సంతానవతి కాకపోతే ఏమంటారు? ఎందుకంటే నా దగ్గర ఎంతోమంది ఆడపిల్లలు హ్మ్. ఆడవాళ్ళకే చాలా అసభ్యకరంగా మాట్లాడుకుంటారు. గొడ్డుమూతంటారు. అంత అవసరమా? నలుగురికి సేవ చేయాలి అనే దృక్పథం నంబర్ వన్నే. నేను కాదనట్లేదు. ఎవరైతే మెడిసిన్ చదవాలనుకుంటున్నారో ఆ ఆడపిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుభవజ్ఞానుడైన జ్యోతిష్యుల వారికి చూపిచ్చండి. ఏవండీ మేము మెడిసిన్ చేయాలనుకుంటున్నాం. దాదాపు మాకు 20 ఇయర్స్ 30, 32 కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మ్యారిటల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా? సంతాన విషయంలో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా? అనేది ఒక సలహా తీసుకుంటంలో తప్పేంటి? తీసుకోరు. ఎందుకంటే మేము డాక్టర్స్ అంటారు. డాక్టరైనా, యాక్టరైనా, ఇంజినీరైనా, ప్రధానమంత్రి అయినా, సీఎం అయినా ఆస్ట్రాలజీ దగ్గరికి రావాల్సిందే. అదుంది దాంట్లో. అదుంది దాంట్లో. ఇంగ్లీష్ మెడిసిన్‌తో క్యూర్ కానిది పాతకాలం మెడిసిన్‌తో క్యూర్ అయ్యింది. దట్ ఈజ్ ఆస్ట్రాలజీ. జ్యోతిష్య శాస్త్రం అనేది మనిషికి నంబర్ 1 టూల్ అది. భగవంతుడిచ్చాడు. ఆ మానే మహర్షి బృందం మనకిచ్చింది. ఎంతోమంది అభిమానించి, ప్రేమతో, ఆప్యాయతతో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తది. కారణం ఏంటంటే, నేను చెప్పిన ప్రిడిక్షన్ వాళ్ళకి జరగడం. కానీ నేను చెప్పిన ప్రిడిక్షన్ జరగడం అనేది కరెక్ట్ కాదు. ఆ పరాశర మహర్షి మనకిచ్చిన శాస్త్రం. దాంట్లో కొద్దిపాటి పరిజ్ఞానం. నేను చెప్పినయన్నీ జరుగుతున్నాయి అంటే ఆ ఘనత ఎవరిది? నాదా? కాదే. ఆ మానే మహర్షి బృందాన్ని. వారిచ్చిందే నేను తీసుకొని నేను రీసెర్చ్ చేశాను. అంతే ఏం లేదు. కాబట్టి ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే, సెవెంత్ అండ్ ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ థర్డ్ యాస్పెక్ట్ అండ్ మూన్. అట్ ద సేమ్ టైమ్
third and 12th Lord in the place of 12th, second Lord in the place of 12th, fifth and 10th Lord in the place of second house. ఇక్కడ దెబ్బేసేసిందమ్మా, ఇక్కడ ఖచ్చితంగా దెబ్బేసేస్తుంది. వేసేసింది కూడా. ఒక్క నిమిషం, బ్యాటరీ లోగా ఉంది, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏం చెప్తుందంటే చూడండి, ఫిఫ్త్ లో లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నారు. అలాగే కుజుడు పంచమాధిపతి దశమాధిపతి అయ్యి ఆయన ఎవరి నక్షత్రంలో ఉన్నారు? పుబ్బా నక్షత్రంలో ఉన్నారు. పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు ఎక్కడ కూర్చున్నారు? లగ్నంలో కూర్చున్నారు. చూడండి, సో ఇది కొంచెం డిఫెక్టబుల్ జాతకం, అది సంతాన విషయంలో. ఇక వివాహ విషయంలో అంటే నేను ఇంకా చెప్పలేను నేను, కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంది, చదివించండి. స్లోగా హైక్ అయ్యే అవకాశం ఉంది. అమ్మాయికి ఒకవేళ మెడిసిన్ లో కొంచెం ఏదైనా తలకాయ నొప్పిగా చదివితే ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలా కనుక జరిగే లెక్కనైతే ఫస్ట్ అమ్మాయిని ఈవినింగ్ పూట చక్కగా అలాగా చల్లటి గాలి, నది పరివాహక ప్రాంతం, లేకపోతే పార్కు, ఆ చల్లటి పిల్ల గాలి తగిలేటట్టుగా అటు ఇటు జర్నీ చేయమని. ఈ అమ్మాయికి హెల్త్ బాగుండాలి అని మీరు పాలు ఎక్కువ తాగమంటారు. ఈ డాక్టర్ అమ్మకి పాలు పనికిరావు, ఆ సంగతి మీకు తెలియదు. 6 గంటలు దాటిన తర్వాత ఈ అమ్మాయికి పాలు గాని, పెరుగు గాని, మజ్జిగ గాని తాగకూడదు. అది బాగోలేదు. ఎందుకంటే మానసిక ఆందోళన, రుగ్మతలు ఈ అమ్మాయికి ఉంటుంది. చంద్రుడు పాపకత్తెర యోగంలో ఉన్నారు. కాబట్టి ఈ అమ్మాయి గురించి మీరు బాగా ఇంట్రెస్ట్ తీసుకునే లెక్కనైతే ఒకటే చెప్పండి, అమ్మా నువ్వు చూస్తుంది, నువ్వు విన్నది అది నిజం కాదు అని చెప్పండి. ఆడపిల్ల కదమ్మా, అందుకు. ఎందుకంటే తన జీవితం బాగుందనుకోండి, మీ మనసులోంచి ఒక ఆశీర్వాదం వస్తుంది, ఒక పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం బతికినంత కాలం ఉంటుంది, చనిపోయిన తర్వాత కూడా నా దగ్గర ఉంటుంది, భగవంతుడు ఇస్తాడు. కాబట్టి కొంచెం ప్రేమ వ్యవహారాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఒక తను నిలబడిన అది మంచి ఏంటో చెడు చూద్దాం. దీంట్లో కూడా చెప్పేస్తున్నాను, వివాహ సమయంలో మాత్రం యోని పొందన ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జాగ్రత్త. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. పద్మావతి గారు అడుగుతున్నారు, మా బాబు సాఫ్ట్వేర్ జాబు సంవత్సరం చేసి మానేశాడు. అంటే 14/3/1992. చూద్దాం. 1992 92 3వ నెల, జనవరి ఫిబ్రవరి మార్చి 14వ తారీఖు. ఓకే, శనివారం రోజు పుట్టాడు. నైట్ 9:20. నైట్ 9:20. ఓకే. మా పద్మావతి గారు, ఫస్ట్ మీ పిల్లాడి విషయంలో భయపడవలసిన అవసరం లేదు. ఇదేంటండి ఉద్యోగం చెప్పితే ఎలా? ఈ పిల్లాడికి ఉద్యోగం, 2-3 ఉద్యోగాలు, 2-3 ప్రాంతాలు తిరిగే యోగం ఉంది.
ఇక్కడ 9th and 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th, కనెక్టింగ్ విత్ సన్తో సంబంధం పెడింది. కానీ ఈ లగ్నానికి రాజయోగ కారకుడు, రాజయోగ కారకుడు సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th ఆస్పెక్ట్ అండ్ సన్ అండ్ మెర్క్యూరీ. ఈ పిల్లాడికి మీరు చెప్పాల్సింది ఒకటే, రొటీన్ వర్క్ చేసుకుంటా పో అని చెప్తే చాలు, ఇంక వేరేదే వద్దు. అలాగే ఖాళీగా కూర్చున్నాడా, కూర్చొనివమ్మా, మీరు ఒక పని చేయండి, సాయంత్రం పూట అలాగే తిరుగుతూ ఉండమనండి, అలాగే తిరుగుతూ ఉండమనండి, చాలు, ఉద్యోగం వస్తే రాకుండా ఉండదు. ఖాళీగా కూర్చున్నట్టు ఉద్యోగం రాదంటారు, అవన్నీ మర్చిపోండి. నా ఛానల్ చూస్తున్నారు కాబట్టి, నా స్నేహితుడు కూతురికి 48 58 మార్కులు వచ్చిన అమ్మాయి సిఏ చదివింది, ఫస్ట్ అటెంప్ట్ లో ఫైనల్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేసేసింది. ఆ జాతకం ఇది, నేనేం చెప్పను, చెప్పండి. అబ్బాయిది బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. శని ప్రస్తుతానికి అర్ధాష్టమ ఏళ్ళనాటి శనిలో జన్మించాడు. అష్టమాధిపతి అయిన శుక్రుడితో ఇప్పుడు ట్రాన్సెట్ లో సంబంధం పెట్టుకుని ఉన్నాడు. మీరు ఇంకా ఏమైనా కుదిరితే సాఫ్ట్వేర్ కి సంబంధించింది ఈ పిల్లాడికి ఎక్కువగా భూమిని వాడమనండి. భూమికి సంబంధించిన పనులు చేయమనండి, వాకింగ్ చేయమనండి, వాకింగ్ చేయమనండి. తర్వాత ఎక్కువగా నేల మీద కూర్చోమనండి, సీట్ మీద కూర్చుని ఎక్కడ కూడాను భోజనం అయితే ఏది డైనింగ్ టేబుల్ మీద తినే యోగం అయితే లేదు. కాబట్టి జాగ్రత్త వహించాల్సిందే. ఫస్ట్ అటెంప్ట్ లో ఏ పనులు అవ్వో, సెకండ్ అటెంప్ట్ లో అయిపోతాయి. ఓకేనా. మిత్రులతో కొంచెం దూరంగా ఉండమనండి. వాళ్ళ మూలంగా ఈయన ఫోన్ ద్వారా కానీ, ట్విట్టర్లో కానీ, ఈయన అకౌంట్ ద్వారా నుంచి ఆడవాళ్ళతో తలకాయ నొప్పి వచ్చే అవకాశం ఉంది, అది ఉంది దీంట్లో. కాబట్టి తగు జాగ్రత్త వహించడంలో తప్పు లేదు. కాబట్టి ఇది మే తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. పిల్లాడిదైతే బాగానే ఉంది, మీరు కంగారు పడమాకండి ప్రస్తుతానికి. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే, ఏ మహాదశ జరుగుతుంది అని చూస్తే బుధ మహాదశ జరుగుతుంది. 9th and 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th, సాటర్న్ ఆస్పెక్ట్ పడింది. కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అబ్బాయి భవిష్యత్ అయితే బాగానుంది, ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమి సూచించట్లేదు. అట్ ద సేమ్ టైం ఈ అబ్బాయి ఒక ప్రేమలో విఫలమయ్యే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. జాగ్రత్త. ఆడపిల్ల కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకుందాం అది ఇది అని అంటాడు, కానీ అది ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడాను 99.9% విడాకులు వచ్చేస్తాయి, రాకుండా అయితే ఉండదు. కాబట్టి అబ్బాయికి జాగ్రత్త అని చెప్పడంలో తప్పు లేదు. ఓకేనమ్మా. కాబట్టి మీ అబ్బాయి ఫ్యూచర్ అయితే పాడు అయిపోయేది అయితే లేదు. ఇదేంటంటే కొంచెం గ్రహగతులు సక్రంగా లేవు కాబట్టి కొంచెం. అయితే నాకు మే తర్వాత నుంచి పిల్లాడికి మంచి భవిష్యత్తు ఉంది, ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ లేదు. కానీ ఇబ్బంది వచ్చేది ఒకే ఒక దాంతో, అది స్త్రీలతో. జాగ్రత్త. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్కి వచ్చాను. ఇక మానవ వీణ గారు అడుగుతున్నారు. నమస్తే గురువు గారు, కర్కాటక లగ్నం 12th భావంలో రవి, గురువు, రాహు కలిసి ఉంటే ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి? ఇక్కడ చూడండి, ఇక్కడ కర్కాటక లగ్నంలో 12వ భావంలో ఉన్నాయి. మీకు వెల్త్ గ్రోతింగ్ కావాలా, ఆన్లైన్ లో ఉండాలా, అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన వర్క్స్ లో, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో కానీ, లేకపోతే వేరే రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో కానీ, అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో కానీ ఇన్వాల్వ్మెంట్ అయితేనే బాగుంటుంది, లేకపోతే బాగోదు. కాబట్టి దాని ప్రయత్నం చేయమనండి, చేస్తే సరిపోతుంది.
బాబు డీకోడింగ్ ఏమన్నా చేస్తాడేమో కనుక్కోండి. కోడింగ్ దాంట్లోకెళ్ళినా సరిపోతుంది. లేదు మా అబ్బాయి డాక్టర్ అండి అంటే డాక్టర్ అయినా కూడా బాగానే ఉంది. ఇబ్బందేమీ లేదు. అయితే ఇక్కడ ఎలా ఉంటది ఏంటి అని అన్నారు. ఒక్కసారి రాహుకేతువుల పూజ చేయించండి. వాళ్ళ వంశంలో 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని, అబార్షన్స్ గాని జరిగినియి అని అంటుంది. కాబట్టి తగు జాగ్రత్త వహించాలనేదే సూచన. మీరు కంగారు పడొద్దు. ఈ మే తర్వాత నుంచి బాగానే ఉంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమి సూచించట్లేదు. ఓకేనా అమ్మా? థాంక్ యూ. అలాగే కొంత ఇప్పుడు ఫోన్స్ కూడా ఓకే వస్తున్నాయి. కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. మిగతా వాళ్ళకి రేపు కాకుండా ఎల్లుండి వీడియోలో మిగతా వారి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తానని తెలియపరుచుకుంటున్నాను. అలాగే అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వారు మెసేజ్ చేయండి. అలాగే నూతనంగా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకునే వారు కూడాను డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యే ముందల డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కూడా పెట్టండి. అవి అన్నీ ఒకేసారి ఒక రోజు కూర్చొని మీ అందరికీ సమాధానాలు చెప్తాను. ఎవరు ఆస్ట్రాలజీకి పనికొస్తారు, ఎవరు పనికిరారు, ఎవరు సేవా దృక్పథంలో ఉంటారు, ఎవరు సేవా దృక్పథంలో ఉండరు. మీరు చదువుకునేది మీకోసమేనా? లేతే నలుగురికి ఉపయోగపడతారా? అనేది కూడాను జాతక చక్రాల్లో తెలిసిపోతుంది. ఇప్పుడు ఎంకామ్ చదువుతాం. ఇది ఎంఏ ఆస్ట్రాలజీ చదువుతారు. అది ఇది అని ఉంటాయి. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ప్రిడిక్షన్ చెప్పే అంతవరకు చదివినా కూడాను వాళ్ళు చెప్పరు. సో, ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి దాని గురించి నేను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ పెట్టమనడం జరుగుతుంది. ఓకేనా అండి? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.